श्रीभगवान् उवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे। అయ్యో, ఘోరమైనది, పనికిరానిది, అడుగకూడనిది అడుగుతున్నావు అర్జున. నీలో జగద్భావం చావలేదు కనుక దివ్యమైనది ఒక్కటే అయిన నా నిజ విభూతిని, దివ్య విభూతులని, లౌకిక భావాలలో అందరూ వివిధంగా ఊహించే అవాంతర విభూతులను మళ్లీ చెప్తాను. అందరి లౌకిక భావాలు అనేకములుగా ఉంటవి కనుక వారూహించే నా అవాంతర విభూతులకు అంతం లేదు. अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहम् आदिश्च मध्यं च भूतानाम् अन्त एव च। నిద్రను జయించిన అర్జున, మోహనిద్రను జయించు. నా నిజ విభూతిని విను. గాజు, ఉంగరం, గొలుసు మొదలైన నామరూపములలో బంగారమే వ్యాపించి ఉన్నది. నామరూపముల సృష్టి స్థితి లయకాలములలో వీటికి విలక్షణంగా బంగారమే సత్యమై ఉన్నది. అలాగే అపరాపరా ప్రకృతి స్వరూపములైన సర్వచరాచర భూతములలో వీటికి విలక్షణంగా నేనే సత్యమై ఉన్నాను. గాజు, ఉంగరం, గొలుసు మొదలైనవి బంగారమునకు అవాంతర విభూతులు. బంగారం యొక్క రూపమే బంగారం యొక్క విభూతి. అలాగే అపరాపరా ప్రకృతి రూపములలో అందరూ ఊహించేవి నా అవాంతర విభూతులు. సర్వవ్యాపి అయిన నా నిజస్వరూపమే నా నిజ విభూతి. ఇక నాకు అందరూ ఊహించే అవాంతర విభూతులను విను. ఆదిత్యానాం అహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతాం అస్మి నక్షత్రాణాం అహం శశి. ద్వాదశాదిత్యులలో విష్ణువును, లౌకిక ప్రకాశములనిచ్చు వానిలో కిరణములు గల సూర్యుడను, సప్తవాయుగణములలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనుగాను నేను తలంచబడుచున్నాను. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా. వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, భూతముల యొక్క లౌకిక తెలివిని నేను అయినానని తలంచబడుచున్నాను. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణాం
అహం. ఏకాదశ రుద్రులలో శంకరుడను, యక్షరక్షస్సులలో కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని, శిఖరములు గల కొండలలో మేరుపర్వతముగాను నేను తలంచబడుచున్నాను. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. సేనానీనాం అహం స్కందః సరసాం అస్మి సాగరః. అర్జున, నన్ను పురోహితులలో ముఖ్యమైన బృహస్పతినిగాను, సేనాపతులలో కుమారస్వామినిగాను, జలాశయములలో సముద్రమునుగాను అనుకుంటున్నట్లు తెలుసుకో. మహర్షీణాం భృగురహం గిరాం అస్మ్యేకమక్షరం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో భృగువును, వాక్కులలో ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయ పర్వతముగాను నేను తలంచబడుచున్నాను. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః. గంధర్వాణాం చిత్రరథః. సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని అని నేను తలంచబడుచున్నాను. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం. ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. గుర్రములలో అమృతము నుండి పుట్టిన ఉచ్చైశ్రవసముగను, గజేంద్రములలో ఐరావతముగను, నరులలో రాజునిగను నేను తలంచబడుతున్నట్లు తెలుసుకో. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్. ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రమును, ఆవులలో కామధేనువును, గర్భమును కలిగించు మన్మథుడను, సర్పములలో వాసుకిని అయినానని నేను తలంచబడుచున్నాను. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసాం అహం పితॄణాం అర్యమా చాస్మి. యమః సంయమతాం అహం. నాగులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో అర్యముడను, దండించువారిలో యముడను నేను అయినానని తలంచబడుచున్నాను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాలః కలయతాం అహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దితి సంతతి వారిలో ప్రహ్లాదుడను, వశం చేసుకునే వారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను అని నేను తలంచబడుచున్నాను. పవనః పవతాం అస్మి రామః శస్త్రభృతాం అహం ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసాం అస్మి జాహ్నవీ. వీచే వాటిలో గాలిని, ఆయుధములను ధరించే వారిలో శ్రీరాముడను, జలచరములలో మొసలిని, ప్రవహించే వాటిలో గంగను నేను అయినానని తలంచబడుచున్నాను. సర్గాణాం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతాం అహం. అర్జున, సృష్టి అయిన పదార్థముల సృష్టి స్థితి లయములును, విద్యలలో అధ్యాత్మ విద్యయును, తార్కికుల వాద జల్ప వితండములలో వాదమును నేనని తలంచబడుచున్నాను. అక్షరాణాం అకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవ అక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, ప్రవాహరూపమైన కాలమును, లౌకిక దృష్టిలో లోకరక్షకుడను అని నేను తలంచబడుచున్నాను. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సర్వములను హరించు మృత్యువును, అభివృద్ధి చెందువారి అభివృద్ధిని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అనువారుగను నేను తలంచబడుచున్నాను. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసాం అహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఇంకా సామగానములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతమును అని నేను తలంచబడుచున్నాను. ద్యూతం ఛలయతాం అస్మి తేజస్వినాం అహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతాం అహం.
మోసం చేయు వాటిలో జూదమును, గొప్పవారిలోని గొప్పను, లౌకిక జయమును, లౌకిక సాధనను, సత్వగుణం కలవారిలో సత్వగుణమును నేనని తలంచబడుచున్నాను. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. యాదవులలో వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, కవులలో శుక్రుడను కవిని అయినానని నేను తలంచబడుచున్నాను. దండో దమయతాం అస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండించువారి దండమును, జయింపగోరు వారిలో జయించు లౌకిక నీతిని, రహస్యములలో మౌనమును, లౌకిక జ్ఞానవంతులలో లౌకిక జ్ఞానమును అని నేను తలంచబడుచున్నాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినా యచ్చాత్ మయా భూతం చరాచరం. సర్వచరాచర భూతములలో ఏది విశేషమైన బలంగా వారి వారి దృష్టిలో కనిపిస్తున్నదో అది నేనేనంటారు అర్జున. అసలు నిజం విను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినా యచ్చాత్ మయా భూతం చరాచరం. సర్వచరాచరములలోని తత్వబలం, కామరాగ విరుద్ధమైన బీజం, సనాతన బీజం నేను. నా ఈ నిజ విభూతి లేని పదార్థం ఒకటి కూడా ఈ చరాచరములలో లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్ విస్తరో మయా.
నా నిజ విభూతి కంటే వేరుగా అందరూ ఊహించే నా దివ్యములనబడే అవాంతర విభూతులకు అంతం లేదు అర్జున. విస్తారములైన ఈ అవాంతర విభూతుల ద్వారా అందరి లౌకిక దృష్టిని చూపించాలని వీటిని నీకు చెప్పాను. యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా తత్తదేవ అవగచ్చ త్వం మమ తేజోంశ సంభవం. గాజు యొక్క ఉనికి సద్భావం బంగారం వల్లనే, గుండ్రని రూపం వలన కాదు. గాజుకు బంగారమే ప్రకాశం, చిత్. బంగారమే గాజుకు ఆకర్షణ, ఆనందం. అలాగే అపరాపరా ప్రకృతి స్వరూపములతో కూడిన జగత్తుకు సత్ చిత్ ఆనంద స్వభావములు నా ఉనికి వలననే కలుగుతున్నాయి, ఆయా ప్రకృతి రూపముల వలన కాదు. ఇలాగే తెలుసుకో. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అసలు బంగారమునందు ఆరోపింపబడిన గాజు, ఉంగరం, గొలుసు మొదలైన అసత్య రూపములను చూస్తే నీకేం ప్రయోజనం? ఈ రూపములను చూపుతూ బంగారంతోగాక ఇత్తడితో చేసిన ఈ నగలను బంగారమని ఎవరైనా గ్రహిస్తారా? అలాగే జగద్భావములతో కూడిన ఈ అనేకములైన అవాంతర విభూతులను తెలుసుకుని నీకు ఏం ప్రయోజనం అర్జున? వాటి చేత నా తత్వం పొందబడదు, నీ దుఃఖం పోదు. నేను నా నిజతత్వమైన ఏకరూపంలోనే ఈ చూడబడే జగత్తంతా వ్యాపించి ఉన్నాను. ఇదే నా విభూతి, సర్వవ్యాపకత్వమైన ఐశ్వర్యం. ఇది తెలుసుకుని జగద్భావమును విడిచి నన్ను పొందు. ఇది విభూతి యోగం. ఓం తత్ సత్ ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయः.